ఉండాలని ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. వేపలగడ్డ గ్రామంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వాటి బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ర్యాగింగ్ లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదని సూచించారు. సైబర్ క్రైమ్, ఇతర ప్రమాదాల్లో హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలని ఎస్పీ సూచించారు. క్యాప్చర్ చేసుకొని సైబర్ అఫెండర్స్ స్పూరియస్ లింక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని లింక్ చేస్తే మీ సెన్సిటివ్ డేటా వెదర్ ఇట్ మే బి మీ ఇమేజెసే కావచ్చు, పాస్వర్డ్సే కావచ్చు, అండ్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాక్ చేసుకొని ఈ డేటా అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ బేసిక్ కామన్ సెన్స్ ఏదైతే ఉందో మనకు గ్రీడీనెస్ ఉన్నందువల్లనే సైబర్ క్రైమ్స్ అనేటివి జరుగుతున్నాయి, అవునా కదా? అండ్ మోర్ ఓవర్ నార్మల్గా బేసిక్ టెండెన్సీ ఏముంటుందంటే ఇన్స్టాగ్రామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అబ్బాయికి హాయ్ హ్యాండ్సమ్ ఏదో ఒకటి కొట్టినప్పుడు వాడు ఎక్కడో ఉంటాడు, వాడు నిజంగానే హ్యాండ్సమ్ అని ఫీల్ అవుతాడు. బట్ కాదు, వాడు స్లో ఏంటంటే ఆ చాటింగ్ చేసుకుంటూ ఐదర్ లైక్ ఇమేజెస్ అయినా లేకపోతే పాస్వర్డ్స్ ఇవన్నీ షేరింగ్ అనేది ఇవన్నీ జరుగుతాయి. సో సైబర్ రిలేటెడ్ ఎప్పుడైనా కూడా యూ నీడ్ టు బీ కాషియస్. అండ్ వన్ థింగ్ ఏంటంటే బేసికల్గా మనకు త్రూ ఫోన్ కాల్స్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ వస్తాయి. బట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీ పేరెంట్స్తో మీరు